పాండు అయితే ఇంటికి ఫుల్గా తాగి వస్తాడు. దాంతో చెంగయ్య అయితే రే ఇప్పుడు నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో నిజం చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న శ్రీలక్ష్మి అయితే వద్దండి వద్దు వద్దు నిజం చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే పాండు ఇలా అంటూ ఉంటాడు, నాన్న నువ్వు ఒక పెద్ద పిసనారివి నాన్న, తిండి తినడానికి కూడా ఆలోచిస్తావు నాన్న అని చెప్పి అంటాడు. అది వినగానే చెంగయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక శ్రీలక్ష్మి అయితే ఏమండి ఆగండి ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా నువ్వు కోడల్ని టార్చర్ పెడుతున్నావు, మమ్మల్ని ఏమంచో చాలా ఇబ్బంది పెడుతున్నావు. నీ పని మాత్రం నువ్వు చేసుకుంటున్నావు. మాకైతే టార్చర్ చూపిస్తున్నావు నాన్న. అయినా ఇలాంటి పిసినారి నాన్న దొరుకుతాడని మేమైతే అస్సలు అనుకోలేదు. తిండి తినడానికి కూడా ఆలోచిస్తావు. ఆఖరికి పిల్లలకు పెట్టడానికి కూడా నీకు ఎంత ఆలోచన ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇంత పిసినారి నాన్న దొరికాడు అని చెప్పి పాండు అయితే చెంగయ్యని అంటూ ఉంటాడు. అది విని చెంగయ్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి శ్రీలక్ష్మి ఏమండి ఆగండి ప్లీజ్ ఆగండి అని చెప్పి ఆపబోతూ ఉంటుంది. అయినా సరే పాండు ఆగకుండా వాళ్ళ నాన్నని తిడుతూ ఉంటాడు. అది చూసి చెంగయ్య కోపంతో రగిలిపోతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.